హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షణు పాప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మనం మన ఇంట్లో ఉన్న ఫీమేల్ డాగ్ మీటింగ్ చేసిన పిల్లలు రాకపోయినా, లేదా టైంకి హీట్కి రాకపోయినా, పిల్లలు ప్రీమెచ్యూర్ అయిపోతున్నా సరే దానికి ప్రాబ్లం ఏంటి, ఏం వాడుకుంటే తగ్గుతుంది, ఇవి కాదు ఇవి కాకుండా మనం ఏం చేస్తే డాగ్ న్యాచురల్గా సెట్ అవుతుంది అన్నది ఫస్ట్ మనం వీడియోలో తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ సప్లిమెంట్ ఏంటి, దీని విషయం ఏంటి అన్నది తెలుసుకుందాం. లేదు మీకు ఇదంతా తెలియదు, ఓన్లీ సప్లిమెంట్ గురించే కావాలి అనుకుంటే కింద నేను టైం ఇస్తాను, ఆ టైం దగ్గరికి వీడియో స్కిప్ చేసేయండి. అక్కడి నుంచి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేయొచ్చు దీని ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ డాగ్ న్యాచురల్గా హీట్కి రావాలి, న్యాచురల్గా చక్కగా పిల్లలు పెట్టాలి. ఫీమేల్ డాగ్కి యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని బ్లడ్ లైన్ కూడా ఇక్కడ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. భయ్యా మేము ఏదో పెట్ షాప్లో కొనుక్కున్నాం, మరి దాని బ్లడ్ లైన్ తెలియదు కదా అంటే ఓకే వదిలేయండి, పర్వాలేదు. మీకు ఉజ్జాయింపుగా చెప్తాను, ఒక కుక్క ఎప్పుడు కూడా 6 నెలలు అంటే 6 నెలలకి కరెక్ట్గా హీట్కి రాదు. ఒక కుక్క 3 నెలలు 4 నెలలకి వచ్చేస్తుంటుంది. వన్స్ ఫస్ట్ హీట్ వచ్చిన తర్వాత అంటే దానికి హార్మోన్స్ చాలా స్పీడ్గా ఇదైపోతున్నాయి అన్నమాట. అలా ఉండే డాగ్స్ కూడా డేంజరే. ఓకే, అది పక్కన పెట్టండి కాసేపు. మనది లేట్గా వచ్చే వాటి గురించి మాట్లాడదాం. సో ఒక్కొక్క డాగ్కి లేట్గా ఉంటుంది. అలా లేట్గా రావడానికి రీజన్ ఏంటంటే 6 మంత్స్కి రాదు, 8 మంత్స్కి 9 మంత్స్కి 11 మంత్స్కి వస్తుంది. పచ్చి నిజం ఏంటంటే, ఎవరు చెప్పని నిజం, ఏ డాగ్ కూడా 6 మంత్స్ కరెక్ట్ 6 మంత్స్కి హీట్కి రావండి. ఒక నెల అటు ఒక నెల ఇటు అవుతుంటుంది. వచ్చేస్తే 6 మంత్స్కి వచ్చేస్తుంది, లేదా 7th మంత్ 8th మంత్కి అలా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే దాని బ్లడ్ లైన్ బట్టి కూడా, అంటే దాని ఫాదర్ మదర్ దాని జెనెటిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డాగ్ హీట్కి రావడానికి, ఫీమేల్ డాగ్ యొక్క ఓవ్యులేషన్ జరగడానికి కూడా చాలా సహకరిస్తాయి. మన ఇండియన్ ఛాంపియన్ యశోద ఉంది కదా, తన మదర్ అయితే ఎవ్రీ 8 మంత్స్కి హీట్కి వస్తుంది, ఎవ్రీ 6 మంత్స్కి హీట్కి రాదు. ఓకే, అండ్ అలాగే నాకు తెలిసిన కొన్ని కుక్కలు ఉన్నాయి, అవి ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి మాత్రమే హీట్కి వస్తాయి. అంటే 11 మంత్స్ 12 మంత్స్ అప్రాక్స్ 1 ఇయర్కి హీట్కి వస్తుంటాయి. కరెక్ట్గా 6 మంత్స్ అంటే 6 మంత్స్కి రావు. అలా రావడానికి కూడా మెయిన్ మ్యాటర్ జెనెటిక్స్ ఏనండి. అంటే దాని ఫాదర్ మదర్లో బట్టి కూడా దాని అమ్మమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, సో నానమ్మలు ఇవన్నీ కూడా కీరులు అనేవి ప్లే చేస్తాయి. అలాగే మెయిల్ డాగ్స్కి కూడా మీటింగ్ చేయడానికి, ఇది మెయిల్ డాగ్కి వాడాల్సిన ప్రోడక్ట్ అయితే కాదండి, ఫీమేల్ డాగ్కి వాడాల్సిన ప్రోడక్ట్. మెయిల్కి వాడేది మెయిల్కే వాడాలి, ఫీమేల్కే వాడాలి. దాని ఇటు కలపకూడదు. ఇది యూజ్ చేయడం వల్ల ఫీమేల్ డాగ్లో ఈస్ట్రోజన్ అయితే రిలీజ్ అవుతుంది. అది పుట్టించే కారకాలు అయితే ఇందులో ఉంటాయి. ఫీమేల్ డాగ్ న్యాచురల్గా హీట్కి రావడానికి, దానికి మంచిగా పిల్లలు పెట్టడానికి ఈ జెనెటిక్స్ ఒక కీ అయితే, రెండవది ఏంటంటే దానికి మెయిన్ మనం ఇచ్చే సపోర్ట్, ఫుడ్, ఎక్సర్సైజ్, దాని మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తుందండి. మీ ఫీమేల్ డాగ్ యొక్క స్థితిగతి కూడా డెఫినెట్లీ ప్లే చేస్తాయి. అంటే ఫీమేల్ డాగ్ ఇప్పుడు ఫర్ సపోజ్ చాలా దీనమైన స్థితిలో అక్కడే టాయిలెట్ చేసేసి అక్కడే వాష్రూమ్ చేసేస్తే ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో ఈ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడానికి కానీ చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటివి కానీ వచ్చినాయి అంటే మీ ఫీమేల్ డాగ్కి పుట్టే పిల్లల్లో దానికి క్వాంటిటీ తగ్గచ్చు, క్వాలిటీ కూడా తగ్గచ్చు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి ఫుడ్ పెట్టాలి, మంచి సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి. సో ఆ సప్లిమెంట్స్ ఏంటి, ఇవి కాదు, మల్టీవిటమిన్, కాల్షియం, ఐరన్ సిరప్, లివర్ టానిక్ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది వాడితే అది వాడక్కర్లేదా అంటే ఖచ్చితంగా అక్కర్లేదనే చెప్తానండి. ఎందుకంటే మీ డాగ్ హెల్తీగా ఉంది, మీ డాగ్ బాగుంది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు దానికి ఎటువంటి మందులు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవ్వకూడదని చెప్తాను నేను కూడా, ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది సప్లిమెంట్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇది ఏం వర్క్ చేస్తుంది అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మీ ఫీమేల్ డాగ్ హీట్ టైంకి రాకపోయినా, అంటే ఇప్పుడు 8 మంత్స్కి రావాల్సిన ఫీమేల్ దాటిపోతుంది, రావట్లేదు, అలాంటప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. మీ ఫీమేల్ డాగ్ యూరిన్ ప్రాబ్లంతో బాధపడుతుంది, ఇది హెల్ప్ అవుతుంది. మీ ఫీమేల్ డాగ్కి వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇది హెల్ప్ అవుతుంది. మీ ఫీమేల్ డాగ్ ఆల్రెడీ ముందు మీటింగ్ చేయించారు, పిల్లలు పెట్టట్లే, లేదంటే ముందే పిల్లలు పెట్టేస్తుంది, ఇది హెల్ప్ అవుతుంది. ఇది హీట్లో ఉన్నప్పుడు వాడాల్సిన ప్రోడక్ట్ కాదండి. హీట్కి రాకముందు 2-3 నెలల ముందు నుంచే వాడుకోవాల్సిన ప్రోడక్ట్. ఆల్రెడీ ఇది నా సొంత కుక్కల మీద నేను వేసున్నాను, మీకు ఏం టెన్షన్ తీసుకోవక్కర్లేదు, చక్కగా తాగుతాయి. ఆ ఓన్ డాగ్స్ మీద నేను వేసి సక్సెస్ రేట్ చూసిన తర్వాత మాత్రమే నేను మీకు దీన్ని ఇస్తున్నాను. ఇది సర్టిఫైడ్ ప్రోడక్ట్, డాక్టర్తో చేయించి తీసుకొచ్చిన ప్రోడక్ట్ తప్ప నేనేదో ఇంట్లో కూర్చోనో లేదా ఇక్కడ సైట్లో ఇలా కూర్చోనో చేసేసిన ప్రోడక్ట్ అయితే కాదు. సో మీరు ధైర్యంగా తీసుకొని యూజ్ చేయొచ్చు, ఎందుకంటే నేను నా సొంత కుక్కలకే ఇస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా బ్రీడింగ్ విషయానికి వస్తే కంపల్సరీ పిల్లలు పెట్టేస్తుందా ఇది వాడితే? పెట్టదండి. ఎందుకంటే ఆయుర్వేదంలో కొన్ని రకాలైన మందులు ఉన్నాయి. ఎలాంటి మందులు అంటే, మీ ఫీమేల్ ఇంకా జీవితంలో పిల్లలు పెట్టదన్నా సరే దాన్ని పెట్టించేలా చేసేస్తాయి. అలాంటి మందులు, అవి మందులు, ఇది సప్లిమెంట్. ఇది వాడుకుంటే మీ డాగ్ న్యాచురల్గా హీట్కి రావడానికి, న్యాచురల్గా ఏదైతే లోపల జరిగే ప్రాసెస్ ఉందో అదంతా జరగడానికి ఉపయోగపడేవన్నీ కూడా ఇందులో ఉన్నాయి.
సో ఇది వాడుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇండైజెషన్ ప్రాబ్లం రాదు, ఇంకా డైజెషన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మొన్న మెయిల్ డాగ్కి కూడా వేసినప్పుడు అడిగారు, భయ్యా డాగ్కి బ్లడ్ షుగర్ ఏంటి అని చెప్పని. ఎస్, ఎందుకంటే మీరు ఒక కెనల్లో ఉన్నదనుకోండి, వాటికి ఒక ఈ డైట్ ప్రకారం ఈ టైం ప్రకారం ఫుడ్ అనేది వెళ్ళిపోతుంది. కానీ ఇంట్లో ఉన్న కుక్కకి అలా కాదు, చిరుతిండ్లు కూడా వెళ్ళిపోతుంటాయి. సో ఆటోమేటిక్గా డాగ్ యొక్క మీరు ఎప్పుడైతే క్యాలరీస్ హై ఇస్తుంటారో బ్లడ్ షుగర్ అనేది స్పైక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా ఇది యూస్ చేసుకుంటే చక్కగా మీ డాగ్ యొక్క బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇది కంట్రోల్లో ఉంటుందో డాగ్ లివర్ హెల్త్ కానీ, కిడ్నీ హెల్త్ కానీ, ట్రాక్ హెల్త్ కానీ అంతా కూడా బాగుంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే రావు, చక్కగా టైం టు టైం పీరియడ్స్ వస్తాయి, హీట్కి వస్తాయి. సో మీరు బ్రీడింగ్ చేయించుకోరా అన్నది మీ వ్యక్తిగత విషయం. బట్ డాగ్కి అయితే దాని పీరియడ్స్ అయితే కరెక్ట్గా రావడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దీని ప్రైస్ వచ్చి 690 రూపీస్ అండి. ఎవరికైతే కావాలో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా ఉన్నాను. సో మీరు దానికి కాల్ చేసి మీ అడ్రస్, ఫుల్ అడ్రస్ పంపించండి. మీ పేరు, మీ డోర్ నెంబర్, మీ వీధి పేరు, మీ ఊరు పేరు, మీ లొకేషన్, ల్యాండ్ మార్క్ ఏవైతే ఉన్నాయో ఒక లైన్లో రాయండి. ఫస్ట్ ఊరి పేరు రాసి కింద డోర్ నెంబర్ రాసి అలా రాయకుండా ఏదైతే పోస్ట్ మీ ఇంటికి రావాలి కాబట్టి జాగ్రత్తగా ఆ అడ్రస్ అయితే మీరు రాసి కింద మీ పిన్ కోడ్, మీ ఫోన్ నెంబర్ కూడా వేసి పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా పంపించినట్లయితే వాట్సాప్లో, సో నేను డెఫినెట్లీ చూసి చెక్ చేసి మీకు దీన్ని మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.